కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు పెళ్లి కాకముందు చాలా మంది వచ్చి తమ యొక్క కుటుంబం కోసం కష్టపడుతూ ఉన్నారు. ఇంట్లో డ్రైవర్లుగా గాని, బయట గాని, కంపెనీలలో కానీ, ప్రభుత్వ రంగంలో గాని, ఇతర రంగాలలో అయితే పెళ్లి కాని మహిళలు కానీ, అలాగే పెళ్లి కాని మగవారు ఎవరైతే అబ్బాయిలు కాని అమ్మాయిలు ఉన్నారో వాళ్ళైతే పనులు చేస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళు కువైట్ గాని ఇతర గల్ఫ్ దేశాలలో గాని పని చేసిన తర్వాత 2 సంవత్సరాలు గాని, 3 సంవత్సరాలు గాని, 5 సంవత్సరాలు గాని పని చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వాళ్లకు పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటీవల మనం చూసుకుంటే కువైట్ నుంచి వచ్చిన ఒక యువకుడికి పెళ్లి చేయాలని చెప్పి తల్లిదండ్రులు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఎక్కడికి సంబంధానికి వెళ్ళినా సరే కువైట్ కు వెళ్ళాడంటే గాని ఆ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే అమ్మాయి తరపున తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఆ యొక్క అబ్బాయికి అమ్మాయిని ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఉన్నారు. ఇప్పటికే 10-15 పెళ్లి చూపులైనాయి. ఎక్కడికి వెళ్ళినా కువైట్ కు వెళ్తామని చెప్తే, కువైట్ నుంచి వచ్చానని చెబితే పిల్లనివ్వడం లేదని చెప్పేసి, అలాగే అమ్మాయిల విషయంలో చూసుకుంటే మరీ దారుణంగా ఉన్నారు. అలాగే మనం చూసుకుంటే కువైట్ కు వెళ్లిన తర్వాత చాలా మంది అమ్మాయిలు పెళ్లి కాకముందు కువైట్ కు వెళ్లి ఇండియాకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పెళ్లి చేయాలని చూస్తూ ఉంటే రకరకాల మాటలు నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవి విన్నప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కువైట్ లో ఉన్నింది. ఏం చేసిందో ఏమో మనం ఏమన్నా చూసినామా అని చెప్పేసి రకరకాలుగా మహిళలనైతే అమ్మాయిలనైతే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అమ్మా, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కువైట్ కి రావడం ఒకటైతే గాని, లేకపోతే గాని కువైట్ కు మేము వెళ్లలేదని చెప్పేసి, ఇతర గల్ఫ్ దేశాలకు వెళ్లలేదని చెప్పేసి పెళ్లి చేసుకోవడం మంచిది. సమాజం ఎటువంటిదంటే అది అందరికీ తెలిసిన విషయమే. 10 మంది 10 రకాలుగా ఎప్పుడు మాట్లాడుకునే ఉంటూ ఉంటారు. కానీ మనమేంటనేది మనకు తెలుసు. కాబట్టి ఎవరు బాధపడవద్దు, భయపడవద్దు. చాలా మంది ఇలా మేము కువైట్ కి వెళ్ళామంటే పిల్లనివ్వడం లేదు, మాకు పెళ్లి కావడం లేదని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు. మన విలువ తెలియని వాళ్ళు మన గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వనేది ఏంటో నీకు తెలుసు, నీ యొక్క కుటుంబానికి తెలుసు. మీరేమి బాధపడవలసిన అవసరం లేదు. అలాగే కువైట్ గల్ఫ్ దేశాలలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు చాలా విషయాలలో చాలా బలంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందన్నా. చాలా మంది చుట్టుపక్కల వారు మాట్లాడుతూ ఉన్న మాటలకైతే మానసికంగా కృంగిపోయి వాళ్ళల్లో వాళ్ళే బాధపడుతూ ఉన్నారు. మీరు ఏ మాత్రం భయపడకండి. మీరు ఏ తప్పు చేయనప్పుడు భయపడవలసిన అవసరం లేదు. కువైట్ కు వచ్చాము, నీతి నిజాయితీగా సంపాదించుకొని మనమైతే ఇండియాకు వెళుతూ ఉన్నాము. కానీ కువైట్ లో ఉన్న కొంతమంది మగవాళ్లు కానీ ఆడవాళ్లు కానీ చేస్తూ ఉన్న చెడ్డ పనుల వల్ల ఇతరులకు కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది. కాబట్టి అన్ని రంగాలలో చెడ్డవారు ఉంటారు. ఇవేవి పట్టించుకోకుండా కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కువైట్ కు పెళ్లి కాకుండా వెళ్లి తిరిగి వచ్చిన వారు చాలా మంది పెళ్లి సమస్యతో అయితే బాధపడుతూ ఉన్నారు. ఏమి బాధపడవలసిన అవసరం లేదన్నా. మనకు సంబంధించిన అమ్మాయో లేకపోతే అబ్బాయో ఎక్కడో ఒక చోట ఉంటారు. గంతకు దగ్గ బొంత అంటారు కదా, అలాగే మనకు తగిన వారు ఎక్కడో ఒక చోట ఉంటారు. మీరెవరూ బాధపడవలసిన అవసరం లేదు. అలాగే చాలా మంది మేము పెళ్లి చేసుకున్నాక కువైట్ కు మేము వెళ్ళమని చెప్పినా గానీ చాలా మంది నమ్మడం లేదు. దీంతో చాలా మంది తల్లిదండ్రులకు కూడా భయం ఉంటుంది. మేమేమో పిల్లను ఇచ్చి పెళ్లి చేస్తాము, అతనేమో కువైట్కి వెళ్ళిపోతాడు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు రాడు. కొత్తగా పెళ్లి చేసుకున్న మా యొక్క కూతురి పరిస్థితి ఏంది, మా యొక్క అబ్బాయి పరిస్థితి ఏందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే మీరు ఎవరైనా పెళ్లి చేసుకున్న తర్వాత మీ యొక్క భార్యను కానీ భర్తను కానీ కువైట్ కు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేయండి. లేకపోతే పెళ్లైన తర్వాత కువైట్ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి విరమించుకొని ఇండియాలోనే ఉండి మీకు పిల్లలు పుట్టిన తర్వాత ఆ తర్వాత ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నం చేయండి అన్న. చాలా మంది దీని గురించి అడుగుతూ ఉన్నారు కాబట్టి వీడియో చేశాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.